Hey guys, welcome back to my YouTube channel. This is Sarni2326 vlogs and welcome back to one more vlog after a long time అండి. ఇంత లేట్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. బట్ వర్క్ వల్ల కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి నాకు టైం బట్టి వర్క్ అయితే ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంటుంది. సో అందుకని ఇప్పుడు పోస్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట ఈ వీడియో. సారీ, నా వల్లే డిలే అయింది వీడియో అయితే. బట్ అంతా అయిపోయింది, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం అయితే అసలు పర్మిట్ చేయలేదన్నమాట. ఈ పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో మెన్షన్ చేసినట్టు జనవరి 9, 10, 11 మేమైతే తిరుమల వెళ్ళామని చెప్పాను కదా. మాకైతే జనవరి 11న టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ 6:45కి దర్శనం అని చెప్పారు. సో అందుకని మేమందరం అయితే 4కే లేచి రెడీ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ తిరుమల వైబ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఎంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుందో గోవింద నామాలతో. అంతే ప్లెజెంట్గా, అంతే ప్రశాంతంగా మా దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది. ఆ ముందే వైకుంఠ ఏకాదశి కూడా అయ్యిందనమాట. సో అందుకని ఆల్మోస్ట్ 4 doors దాకా మేమైతే దగ్గరికి వెళ్ళాము. నా లైఫ్ టైంలో అదే ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్, వెంకటేశ్వర స్వామిని అంత దగ్గరగా చూడడం. ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. మీలా అలా ఎవరికైనా అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా వెళ్ళాలి, ఇంకా ఏదో కొత్తగానే ఉంది. నిన్న వెళ్ళినా ఈరోజు వెళ్ళినా ఏదో సమ్ డిఫరెంట్ చేంజెస్ అయితే మనం అబ్జర్వ్ చేస్తాం కదా. ఇంకా ఫైనల్గా మా అవుట్ఫిట్స్ అయితే ఇట్లా ప్రిపేర్ అయ్యాము ఈసారి. ఎప్పుడు నార్మల్ డ్రెస్సెసే కదా, క్యాజువల్ డ్రెస్సెసే అని చెప్పి మేమైతే ఇట్లా హాఫ్ సారీస్ ప్లాన్ చేసుకొని కట్టుకున్నాం అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. అందులో ఇప్పుడు అందరూ కూడా డివోషనల్గా, ట్రెడిషనల్గా అయితే ప్రిపేర్ అవుతున్నారు కదా. సో మాకు కూడా అనిపించింది వై నాట్ వీకెండ్ స్టార్ట్ అని. అందుకని ఇంకా నేను మా కజిన్ అట్లా అయితే మంచిగా డ్రెస్అప్ అయితే చేసుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అని అయితే అన్నారనమాట. ఇంకా ఫైనల్గా లగేజ్ అయితే చెక్అవుట్ చేసేసాము. ఇంకా రూమ్ నుంచి వెళ్తూనే అక్కడ దగ్గరలో ఉన్న సైట్ సీయింగ్స్ చూసుకొని వెళ్దాం అనుకున్నాం. బట్ అప్పుడే జస్ట్ డ్రిజిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అందుకని చెప్పి డైరెక్ట్గా మేమైతే కిందకే వెళ్ళిపోయాము. శ్రీకాళహస్తి చూసుకొని వెళ్దాము అని చెప్పి అక్కడ కొన్ని చేంజెస్ అయితే అయినాయి అన్నారు గుడి చుట్టుపక్కల కూడా. ఇంకా తిరుపతిలో ఏమన్నా ప్లేసెస్ ఉంటే చూసుకుందామని చెప్పి మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. కొండ అయితే దిగేస్తున్నాం మేము.
చూసారు కదా, మేమందరం కూడా షాల్స్ కప్పుకొని ఫుల్ హ్యాండ్స్ డ్రెస్లు అయితే వేసేసుకున్నాము. చాలా చల్లగా ఉంది. అసలు విడిగానే తిరుమల చల్లగా ఉంటుంది, ఇంకా లైట్గా డ్రిజిలింగ్ అట్లా స్టార్ట్ అయితే ఇంకా చల్లగా ఉంటుంది కదా. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, తిరుమలకి మనం ఎక్కే రూట్ కన్నా దిగే రూట్లోనే మనకు ఎక్కువ వ్యూస్ కనిపిస్తాయి. మేము యాక్చువల్గా అక్కడ దిగి ఫొటోస్ క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నాం, బట్ వర్షం పడుతుంది. ఇంకా పేరెంట్స్కి భయాలు ఉంటాయి కదా, జలుబు చేస్తుంది, వద్దు, మౌంటైన్స్ కర్వ్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఆగుతుంది అన్నారనమాట. అందుకని మేము జస్ట్ మెమరీ కోసం కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం. అదే ఈ యూట్యూబ్ ఛానల్లో నేనైతే యాడ్ చేశాను అనమాట. ఎప్పటికైనా మెమరీగా అయితే ఉండిపోతుంది కదండి ఈ వీడియో అని చెప్పి. చూసారా ఎంత గ్రీనరీ ఉందో అసలు. మేము వెళ్ళిన టైమింగ్ కూడా కరెక్ట్ టైమింగ్ అనిపించింది. ఆ చల్లటి గాలిలో పైనుంచి ఆ తిరుపతి వ్యూ అండ్ ఆల్సో మౌంటైన్స్ దగ్గర ఫాగ్ ఎంత హ్యాపీ అనిపించిందో. ఎప్పుడూ అనిపించలేదు నాకు ఇంత హ్యాపీనెస్. మేబీ నేను ఇయర్ తిరుపతి వెళ్ళడం, తిరుపతిలో మేము స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి వీడియో తీసి దాన్ని నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం, దానివల్ల నాకు హ్యాపీ అయితే అనిపిస్తుంది అనమాట. సో మీలో ఎంతమందికి ఈ ఫీలింగ్ కలిగిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. లిటరల్లీ నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో ఎంతో కొంత ఎగ్జైట్మెంట్ అయితే ఉంది, కానీ ఈ తిరుమల వీడియో అయితే కనుక మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారో నేను అండ్ మా కజిన్, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే ఎదురు చూస్తున్నారనమాట. బట్ చెప్పాను కదా నేను ఒక జాబ్ సెక్టార్లో జాయిన్ అయ్యానని చెప్పి. సో అందులో వర్క్ బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల ఈ వీడియో అయితే డిలే అయిందనమాట. సో ఇంకా ఫైనల్లీ మేమైతే తిరుపతి రీచ్ అయిపోయాం అండ్ ఆల్రెడీ మేము శ్రీకాళహస్తి దగ్గరలోకి కూడా వెళ్ళిపోయామన్నమాట. ఆ దారి పొరుగున అసలు వర్షం లేదు, కానీ వ్యూ అటు ఇటు మౌంటైన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఫైనల్లీ మేమైతే శ్రీకాళహస్తి రీచ్ అయిపోయామన్నమాట. నేను ఎప్పుడో వచ్చాను, ఆల్మోస్ట్ నేను స్కూలింగ్ చదువుతున్నప్పుడు అనుకుంటా. చాలా చేంజెస్ అయితే అయినాయి. అసలు గుడి బయటకు కూడా కనిపించట్లేదు, చుట్టూ అన్ని కన్స్ట్రక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా ఫైనల్లీ దర్శనం కూడా చేసేసుకున్నాం. సో ఎక్కడికి వెళ్ళినా మన పేరెంట్స్ అయితే షాపింగ్ చేయకుండా ఉండరు కదా, ఆ ప్లేస్కి గుర్తు కోసమో లేకపోతే అక్కడ బాగున్నాయనో అయితే తీసుకుంటారు కదా. సో అక్కడైతే కొంచెం చిన్న పర్చేసింగ్స్ ఉంటాయి, చేసేసుకున్నాము. ఇంకా PS4 రెస్టారెంట్ అయితే దగ్గరలో ఉందన్నమాట. ఇంకా అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని రివ్యూస్లో అయితే చూసాం. ఇంకా ఫైనల్లీ మేము అక్కడైతే లంచ్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. ఎంత రష్గా ఉందో ఆ రోజు. ఆల్మోస్ట్ ఆ రెస్టారెంట్ కూడా చాలా ఫేమస్ రెస్టారెంట్, ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో అవైలబుల్ అయితే ఉంటుంది కదా. ఇంకా ఫుడ్ క్వాలిటీ కానీ అంతా బాగుందని చెప్పి మేమైతే ఇంకా లేట్ చేయకుండా అక్కడ లంచ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ నేను మా కజిన్ మంచి కంఫర్ట్ డ్రెస్సెస్లో అయితే మార్చేసుకున్నాం అనమాట, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి. చల్లగా కూడా ఉంది. అండ్ ఇంకా ఫైనల్లీ మెనూ చూస్తే అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడు కొత్తవి ట్రై చేద్దాం అనుకుంటాం, కానీ
ఎన్నిసార్లు ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా సేమ్ మనం హాలిడే తిన్నదే టేస్ట్ చేసిందే సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో మీరు ఎంతమంది ఎప్పుడు తినేవే టేస్ట్ చేస్తారా, లేకపోతే డిఫరెంట్వి ఏమైనా ట్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. మేము అంత మెనూని ఎగ్జామిన్ చేసాం కదా, తీరా చూస్తే మాకు నచ్చిందే పెట్టుకున్నాం అనమాట. బట్ ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో అయితే వాళ్ళు కుక్ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగుంది, లెస్ స్పైసీ, ఈజీ ఫుడ్ అనమాట, లైట్ ఫుడ్. మాకు అందరూ నైట్కి జర్నీ ఉందని చెప్పి మేమైతే ఎక్కువ తినలేదన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, అమేజింగ్ అనమాట. ఎవరైనా తప్పకుండా ట్రై చేయకపోతే ట్రై చేయండి అక్కడ. సో ఇంకా తర్వాత చాలా టైం ఉంది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. పార్క్ వెళ్ళాలంటే మా ఏజ్ అది కాదు, ఎంత వెళ్ళినా జస్ట్ కూర్చొని ఎంజాయ్ చేస్తామే తప్ప మనం కిడ్స్ లాగా అయితే ఆడం కదా. సో అందుకని దాని ఆపోజిట్లో కరెక్ట్గా ఎగ్జిబిషన్ ఉందన్నమాట. అదేంటో అండి, ఎగ్జిబిషన్స్ ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి కనిపించవు కానీ పేరెంట్స్కే కనిపిస్తాయి. మీలో ఎంతమంది ఇది ఒప్పుకుంటారు నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంకా ఎగ్జిబిషన్లో చాలా క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీ వైజ్. వుడ్ కార్వింగ్ నాకు ఈ వెంకటేశ్వర స్వామిది ఎంత నచ్చిందో దానికి తగ్గట్టే ఉంది కాస్ట్ కూడా. బట్ మాకు ట్రావెల్కి ఇబ్బంది అని చెప్పి మేమైతే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. కార్వింగ్ అయితే చాలా డీటెయిల్గా ఉంది, చూస్తున్నారు కదా ప్రతిదీ డీటెయిల్గా. ఇంకా తర్వాత లైట్నింగ్స్, కలంకారీవి అండ్ ఆల్సో కొన్ని ఇయర్ రింగ్స్ చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఈ లైటింగ్స్ ఒక్కొక్కటి కూడా స్టార్టింగ్ కాస్ట్ 400 నుంచి. చాలా క్యూట్గా ఉన్నాయి డిజైన్స్ అయితే. వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు కానీ బట్ మనకు అవి రావు. మీలో ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి. అక్కడేమో అంత బ్రైట్నెస్ వస్తుంది, తీరా ఇంటికి వచ్చి మనం పెడితే కానీ అది పనిచేయదన్నమాట. సో తీసుకుందాం అనేదాకా వెళ్ళాను కానీ ఎందుకో అనిపించింది, ఇంత కష్టపడి ఇంత నచ్చి కొనుక్కున్నా మనకు మళ్ళీ అది సెట్ అవ్వకపోతే వేస్ట్ కదా అని చెప్పి మేమైతే ఇంకా తీసుకోలేదన్నమాట. ఇంకా ఇవైతే వాల్ హ్యాంగింగ్స్, బ్యాంగిల్స్. నేను యాక్చువల్గా ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఏదో ఒకటి కొంటాను. మెయిన్గా అయితే ఇయర్ రింగ్స్, జ్యువెలరీ పాయింటే కొంటాను అనమాట. బట్ ఈ ఎగ్జిబిషన్కి నాకు ఏం కొనబుద్ధి అవ్వలేదు, జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అని చెప్పి అన్నీ అయితే నేను వీడియో క్లిప్స్ తీసుకున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. మీరు ఎక్కడికన్నా ఇట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నచ్చితే కొనేస్తారా, లేదంటే జస్ట్ చూసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఓన్లీ ద వన్ ఐటమ్ అని చెప్పి పర్చేస్ చేస్తారా? ఏ టైపో నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అనమాట. టాప్స్ అన్నీ కూడా బాగున్నాయి, బట్ అంత ఇంట్రెస్ట్ అయితే నేను చూపించలేదు కొనడానికి. అక్కడ షాపింగ్ అయిపోయినాక ఇంకా పక్కనే మినీ శిల్పారామం అని చెప్పి ఒక చిన్న సెటప్ అయితే పెట్టారు.
సో అక్కడే ప్రీవియస్గా సంక్రాంతికి అని చెప్పి కొన్ని సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చేశారనమాట. అవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపించింది చూడటం. ఇంకా నైట్ 9:50కే ట్రైన్ అన్నారని చెప్పి ఇంకా అక్కడే టైం స్పెండ్ చేద్దామని అయితే అనుకున్నాం. ఇంకెక్కడికి వెళ్ళినా టైం అయితే సరిపోదు కదా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళినాక మొత్తం కూడా విలేజ్ అట్మాస్ఫియరే. అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే స్టూడెంట్స్ది కాలేజ్ స్కూల్లో తెలియదు కానీ కరెక్ట్గా వాళ్ళది పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అని కూడా చెప్పారు. చాలా బాగా వేశారు. ఏజ్తో సంబంధం లేదండి డ్యాన్స్ పర్ఫార్మెన్స్, మొత్తం కూడా కల్చరల్ ఈవెంట్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది అంత దగ్గరగా పిల్లలు ఎంత బాగా వేస్తున్నారో అసలు. సేమ్ ఇంకా అదే ప్లేస్లో చిన్నగా బటర్ఫ్లైస్తో వాల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. రియలిస్టిక్గా కొన్ని పోజెస్ పెట్టి ఫొటోస్ అయితే దిగాము. లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తా, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. చెప్పాను కదా సంక్రాంతికి కొన్ని సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అని చెప్పి. భలే వేశారు అసలు ముగ్గులు. హ్యాండ్ చూసారా ఎంత రియలిస్టిక్గా వేశారో. కొంతమంది అయితే ఒకటే ముగ్గులు అన్నీ కవర్ అయ్యేలాగా వేశారు. అది కూడా ఉంది ఈ వీడియోలో చూడండి. చూశారు కదా ఎంత బాగా వేసారో వాళ్ళు. అందులో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఉన్నారనమాట డ్యాన్స్లో. అండ్ ఆల్సో ఫ్యాషన్ షో కూడా జరిగింది. ఒక్కొక్కరు ఎన్ని డిఫరెంట్ మోడల్స్ వేశారో. అనుకుంటాం ఓకే మనం నెక్స్ట్ ఫంక్షన్కి ఇట్లా ట్రై చేద్దాం అనుకుంటాం, కానీ ఇంకా మనం అయితే ట్రై చేయమండి. ఇంకా మాకు ట్రైన్ టైం అయితే అయిందని చెప్పి ఇంకా మేమైతే లైట్గా డిన్నర్ అయితే తీసేసుకొని స్టేషన్కి అయితే వచ్చేసాం. తలా ఒక లగేజ్ పట్టుకొని నడుస్తున్నాం అనమాట. మేము ఇంకా ఎర్లీగా వచ్చినట్టే స్టేషన్కి అయితే. ఎర్లీగా వస్తే కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా అని చెప్పి మేమైతే ఇంకా ఎర్లీగా వచ్చేసాం స్టేషన్కి. ఇంకా నేను కూడా ఒక చేత్తో లగేజ్ ఇంకో చేత్తో కెమెరా పెట్టుకొని షూటింగ్ అయితే చేసుకుంటున్నా. ఇంకా స్వెటర్ పెట్టుకోకూడదు అనుకున్నాను, బట్ చలేస్తుంది, మళ్ళీ లగేజ్లో ఎక్కడ పెట్టాలో అర్థం కాక నేనైతే వేసేసుకున్నా. ఇంకా మేము ఎక్కిన ట్రైన్ అయితే డబల్ డక్కర్ అనమాట. లోవర్ అండ్ అప్పర్ 2 రోస్లో సీట్స్ అయితే ఉంటాయి. మాకైతే లోవర్, అప్పర్ అయితే మీకు వ్యూ చూపెట్టేదాన్ని, లోవర్ కాబట్టి మీకు ప్లాట్ఫామ్ తప్ప ఏమీ కనిపించదు. ట్రైన్ మొత్తం కూడా సిట్టింగే. ఇంకా మా కజిన్ కష్టాలు అయితే చెప్పనే అక్కర్లేదు. అదేమో కొంచెం పొడవు ఉంటుంది, దానికేమో కాళ్ళు అస్సలు సెట్ అవ్వట్లే అక్కడికి. ఎట్లా కొట్ట నైట్ అయితే మేనేజ్ చేసేసాము. అండ్ ఇంక ఇక్కడ మా కజిన్ ఏం చెప్తున్నా మీరు ఐడెంటిఫై చేశారా, నేను చెప్తా చూడండి. లగేజెస్ చాలా ఉన్నాయన్నమాట. సో 2 లగేజెస్ తనకి, 2 లగేజెస్ నీకు, 2 లగేజెస్ నాకని చెప్పి ఇక్కడ మోనో యాక్షన్ చేస్తుందన్నమాట. ఇంకా ఫైనల్లీ విజయవాడ అయితే మేము రీచ్ అయిపోయాం. మేము దిగేసరికి 5:30 అయితే అయిపోయింది. మీరు ఎంత లేట్గా వెళ్ళినా ఎంత ఎర్లీగా వచ్చినా సరే యాజ్ ఏ వర్కింగ్ ఎంప్లాయీ డ్యూటీకి అయితే వెళ్ళాలని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ మన ఛానల్లో తిరుమల పార్ట్ 2 బ్లాగ్ కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వీడియో కోసం. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.